సంబంధించిన విషయం కాదు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరూ నన్ను కలిశారు. రచ్చబండలో వాళ్ళని కలిసినప్పుడు కూడా వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, అన్న ఒక్క ఏం చెప్పాను వాళ్ళ ఒక బ్రిడ్జి అన్నాడు. ఇంకా రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి తల్లి. బా, జర్మనీ వాళ్ళు అమెరికాలో వచ్చి చూడొచ్చు మన రోడ్లు ఎంత బాగున్నాయి. ముఖ్యమంత్రి గారు కొత్త పథకం తీసుకొచ్చాడు తల్లి. అదేంటి తెలుసా? గుంతల పథకం తల్లి. గుంతల పథకం. మన రోడ్ల పైన అసలు రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితి వచ్చింది తల్లి. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, హడావుడిగా డబ్బులు శాంక్షన్ చేసి కనీసం గుంటలు పూడ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. వస్తుంటే చూసా, ఇప్పుడు ఏదో గుంటలు పూడ్చడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే చూడండి మాయ మాటలు ఎట్లా చెప్తారు. ఏమ్మా, ఆనాడు ఆల రామకృష్ణారెడ్డి గారు మన ఊరికొచ్చి ఏం చెప్పినారు? నిరుపేద కుటుంబాలు దశాబ్దాలుగా నివసిస్తున్నారు, వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇస్తానన్నారు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, ఆయన ఒక్క పట్టాన్ని ఇచ్చారా? ఒక్క ఇంటి పట్టా ఇచ్చాడా? నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్ని పట్టాలు ఇచ్చాడు తెలుసా తల్లి? ఒక్క సున్నా. అందుకే తల్లి నేను జైహో బీసీ సభలో చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లా ఈ సమస్యని. బాబు గారు చెప్పే 7 రకాల భూముల్లో దశాబ్దాలుగా నిరుపేద కుటుంబాలు ఇల్లు కట్టించుకున్నారు, వాళ్ళు నివసిస్తున్నారు, లక్షలు ఖర్చు పెట్టారు. అవి రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వాలని నేను కోరాను. దానికి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. సభా సాక్షిగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తప్పనిసరిగా గౌరవంగా మీ ఇంటి పట్టాలు అందిస్తామని కూడా ఆయన చెప్పారు. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నామని ఈ సభాముఖం మీ అందరు తెలుతున్నాం. ఇంకా డ్రైనేజ్ కూడా ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. మన మురికి నీరు వెళ్ళి వేరే వాళ్ళ ఇంటి ముందర ఆగుతుంది, వాళ్ళకి మనకి గొడవ. లేదంటే 2 గడపలు దాటి అక్కడికి వెళ్తే మళ్ళా 3 గడపలకి మనకి గొడవ. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. భూగర్భ డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తాం. అదేవిధంగా తాగునీరు కూడా అందించాల్సిన అవసరం ఉంది. పక్కనే కృష్ణమ్మ ఉంది, కానీ 24 గంటలు నీరు లేని పరిస్థితి. పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చి సురక్షితమైన నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నదని. డోంట్ వరీ అమ్మా. నేను ఇక్కడ అభ్యర్థి అయిన తర్వాత ఒక వ్యక్తికి పేరు పెట్టా, కరకట్ట కమలాసన్. ఆ వ్యక్తి ఎవరో తెలుసా తల్లి? ఎవరో తెలుసా తల్లి? మన శాసన సభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు. వాస్తవంగా యాక్టింగ్ లోకి వెళ్ళుంటే బాలబాబు గారికి పవన్ అన్నకు భలే పోటీ పడేవాడు తల్లి. ఆయన నటనే సూపర్ తల్లి. ఇది ఎందుకు చెప్తున్నాను నేను వివరించాలి తల్లి. అమ్మా, నేను పాదయాత్రలో 3000 కిలోమీటర్ల మైలురాయి దాటిన రోజు నాకు ఒక మెసేజ్ వచ్చింది తల్లి ఫోన్లో. ఆల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశారు. దాని కింద వీడియో కూడా వచ్చింది తల్లి. ఆ వీడియో చూసాను తల్లి. ఎంత ఆవేశంగా ఆఫీసులోకి వెళ్ళి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తా అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించలేదన్నాడు తల్లి. ఇల్లు పట్టాలు ఇస్తా అన్నాడు, పట్టాలు ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని ఆయన చెప్పాడు తల్లి. చివరికి ఆయన మంత్రి చేస్తారని హామీ ఇచ్చి ఆ హామీ నిలబెట్టుకోలేదని ఆయనే చెప్పి ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేశాడు తల్లి. కానీ మళ్ళీ 2 నెలల తర్వాత ఏ ముట్టినా నాకు తెలియదు తల్లి. మళ్ళీ వచ్చాడు తల్లి. ఇప్పుడు కరకట్ట కమలాసన్ చెల్లమ్మని తొడుకుంటూ వస్తాడు తల్లి. అరే, ఆనాడు ఆయనే చెప్పాడు, పట్టాలు ఇవ్వలేదని ఆయనే చెప్పాడు, నియోజకవర్గం అభివృద్ధి చేయలేదని ఆయనే చెప్పాడు, ఆయన మంత్రి అవ్వలేదని ఆయనే చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మన దగ్గరికి వస్తాడు తల్లి. అందుకేమో చెల్లమ్మని తొడుకుని వస్తాడు మన గ్రామానికి. దయచేసి ఆనాడు ఇచ్చిన హామీల్ని వాళ్ళని నిలదీయాలి తల్లి. అరే, ఆ 2 కుటుంబాలకి 25 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చారు, కనీసం ఒక్క పట్టా ఇవ్వలా. ఈ బ్రిడ్జ్ కట్టరు, డ్రైన్ వేయరు తల్లి. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు పదే నేను బటన్ నొక్కినా అంటాడు తల్లి. కరెక్ట్ తల్లి, బటన్ నొక్కినాడు, కానీ 2 బటన్లు నొక్కాడు తల్లి. ఒక్క బటన్ కాదు, 2 బటన్. ఒకటి బొలుగు బటన్ తల్లి, మీ అందరు కంపెనీ బొలుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అందరూ బా అనుకుంటారు. కానీ ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షని పోతున్నాయి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు, ఇంకా క్వార్టర్ బాటిల్ ధర పెంచి కూడా బాధుడే బాధుడు. ఎంతప్పుడు బాగా పెరిగింది కదా.
అందుకే తల్లి ఆయన బటన్ నొక్కినా అన్నప్పుడు 2 బటన్లు గుర్తు చేసుకోండి. ఒకటి 10 రూపాయలు ఇచ్చే బులుగు బటన్, రెండోది 100 రూపాయలు దుబ్బే ఎర్ర బటన్. ఈ 2 బటన్లు గుర్తుపెట్టుకోండి తల్లి. అమ్మా 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేసిన. కుప్పం నుంచి విశాఖపట్నం వరకు నేను పాదయాత్ర చేశాను. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా తెలుసుకున్నా. దాని తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి మేము బాబు సూపర్ 6 మేనిఫెస్టో తీసుకొచ్చాం. మీ ఇంటికి వచ్చిందా తల్లి మా మేనిఫెస్టో? క్యాలెండర్ వచ్చిందా ఇంటికి? అందిన వాళ్ళందరూ చేతుల పైకెత్తండి. ఏంబా అందరూ స్లోగా ఉన్నారు. నేను అడిగిన ఇంక 2సారి అడిగిన బ్రదర్. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా దాంట్లో 6 హామీలు ఇచ్చాం. మొదటి హామీ, మీరు రూపాయి జమ చేర్చి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించారు. ఈరోజు ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. అందుకే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం తల్లి. రెండో హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం. మూడో హామీ, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు తల్లి. ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలు అయింది. అందుకే గ్యాస్ భారం తగ్గించడానికి ప్రతి ఏడా ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం తల్లి. ఇంకా 4వ హామీ, రైతులకి ప్రతి రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం. ఇంకా 5వ హామీ, ఇంట్లో ఎంతమంది చదువుకున్న బిడ్డలుంటే అంతమంది బిడ్డల తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు వస్తుంది తల్లి. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే ఎంత? డ్వాక్రా సంఘాలు ఉన్నారు కదా తల్లి, గట్టిగా చెప్పండి. ఇద్దరుంటే ఎంత? ముగ్గురుంటే ఎంత? 45,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తుంది తల్లి. ఇంకా 6వ హామీ ఏంటమ్మా? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అందిస్తుందని, ఉచితంగా ప్రయాణించే హక్కు కల్పిస్తుందని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నా. ఇంతేగా తల్లి, మన బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ ఏకంగా వృద్ధుల్ని ఇబ్బంది పెడుతుంది, వాలంటీర్లు రాజకీయాల కోసం వాడినందుకు ఏకంగా ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ల పైన ఆంక్షలు పెట్టారు. తల్లి, సభాముఖం వృద్ధులందరికీ నేను తెలుపుతున్నా, తప్పనిసరిగా వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం. కేవలం పెన్షన్ కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడ్డకి అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం హామీ ఇస్తున్నా. అంతేకాదు తల్లి, దశల వారీగా పెన్షన్ పెంచాం. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని. అమ్మా, సంక్షేమ అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ సైకిల్ కి 2 చక్రాలు. వచ్చే ఎన్నికల్లో మీకు 2 ఓట్లు ఉంటాయి తల్లి. ఒకటి ఎమ్మెల్యే గారికి, ఒకటి ఎంపీ గారికి. మొదటి ఓటు ఎంపీ గారికి, రెండో ఓటు ఎమ్మెల్యే గారికి. ఎంపీ గారి గురించి కూడా 2 మాటలు చెప్పాలి తల్లి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక మంచి మనసున్న వ్యక్తి. 2014లోనే నర్సరావుపేటలో ఎంపీగా పోటీ చేయాలని వచ్చారు. ఆనాడు కొన్ని కారణాల వల్ల ఆయనకి టికెట్ రాలేదు. మళ్ళీ తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తా ప్రజలకి సేవ చేస్తాను వచ్చాడు తల్లి. ఒక విద్యావంతుడు, బాగా కష్టపడడానికి వచ్చాడు. ఎంపీగా ఆయన గెలిపించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ కోరుతున్నా. ఇంకా కుర్రోడిని, ఉత్సాహవంతుడిని, కొంచెం తెల్లగిడ్డ వచ్చింది తల్లి, అంతే. కొంచెం తెల్లగిడ్డ వచ్చేసింది, అంతేగాని నేను ముసలోడు కాదు తల్లి. ఎమ స్పీడ్ ఉన్న కుర్రోడిని, పని చేసేదానికి వచ్చాను తల్లి. గత 25 సంవత్సరాల్లో 2 కుటుంబాలు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. 5 సంవత్సరాల్లో మంగళగిరికి అభివృద్ధి, సంక్షేమం ఏంటో చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరికి హామీ ఇస్తున్నా. మొన్న మా ఇంటికి వచ్చారు సార్ మీరు. అవును, వచ్చా కదా. నేనట్టు మర్చిపోతా స్వామి. 4-5 సిమెంట్ రోడ్లు మాకు ఖాళీ మండలంలో చెంచులకి, ఎస్టీలకి
మాకు వ్యాపారం చేపలు ఏం లేదు సార్. అవును. మమ్మల్ని మత్స్యకారుల కింద కనుక మమ్మల్ని లెక్కలు చూసుకోవాలి. మమ్మల్ని ఒకసారి పట్టించుకొని మమ్మల్ని లెక్కలు చూసుకొని మాకు అదే సంతోషం. మాకు సిమెంట్ రోడ్లు పోతే చాలు, నీ పేరు నా పేరు జీవితకాలం నిలబడిపోతుంది అన్నా. సిమెంట్ రోడ్లే కాదు చేయాలి, తాగునీరు అందించాలి, దాని తర్వాత రోడ్డు పనులు పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా సార్. ఆ రోజు కమ్యూనిటీ భవనం కూడా కట్టాలి మీరు కోరారు, అమ్ముకునేదానికి షాపులు కావాలని కూడా మీరు కోరారు అన్న. ఒక్క నిమిషం అన్న, భూమి ఎక్కువైంది. ఇద్దరు వచ్చినాయి, తల్లికి వచ్చినాయి. మరి 4 ఉండే వాళ్ళకి ఒక్కటి కూడా రాలేదు. మరి వచ్చిన పేర్లు కూడా వెనక్కిపోయినాయండి. మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే ముసలోళ్ళు అయిపోతున్నాం. కానీ మా కొడుకులు మా కూతుర్లకి ఇక్కడే ఏం రాలేదు. కానీ ఓట్లు కానీ ముందు వస్తున్నారు. ఏం మాకు స్థలానికి పోయిన 5గురిలో ఒక్కడికన్నా రావాలి కదండి. అవునమ్మా. వచ్చిన పేర్లు కూడా వెనక్కి తీసేశారు. అదేమన్నా అయితే మీరు వెళ్ళి అక్కడికి ఆడుకోండి అని చెబుతున్నారు. అది కాకండి సార్, మా అల్లుడికి 2 కిడ్నీలు ప్రాబ్లం సార్. అయ్యో. ఆ అబ్బాయికి నెలకు వచ్చే 10,000 రూపాయలు మందులు అవుతున్నాయి. ఈ మందులు సార్, చిన్న ఇద్దరు కూర్చోమ్మా ఒక్క నిమిషం. పిల్లలు సార్, చిన్న ఇద్దరు డయాలసిస్ కి వచ్చాడా? డయాలసిస్ అది ఇద్దరు ఆడపిల్లలు, ఈ అమ్మాయి పెళ్ళాం సార్. మీటింగ్ అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తా. కూర్చోండి. అది వ్యక్తి అమ్మాయి ఇంటి పట్టా కాదు, ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నాయి తల్లి. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా మన నియోజకవర్గానికి ప్రత్యేక హామీ ఇచ్చారు. అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. లేదమ్మా, ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత నేను తీసుకుంటా అంటున్నా కదా, నేను హామీ కట్టుబడి ఉన్నా. థ్యాంక్ యూ. హలో, నేను వస్తాగా తల్లి. నా పేరు మైరూన్ అండి. మొన్న రెండింటికి ఇల్లు కాలిపోయిందండి. మాది కరెంట్ ద్వారా కాలిపోయింది. జనం వచ్చి చూశారు. తెలుగుదేశం వాళ్ళు వచ్చి 15,000 ఇచ్చారండి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చూసి పైన రాసి పంపించామమ్మా వస్తాయమ్మా అంటున్నారులే కానీ రావట్లేదండి. అదేమంటే మేము తెలుగుదేశం వాళ్ళం అంటా అండి. మేము తెలుగుదేశం వాళ్ళకి ఏమి రావు. కాగితం పైనే ఉంది తల్లి, ఇంకా రాలా దిగలా. అంటున్నారండి. మాకు దేవుడి దగ్గర పంపించినట్టున్నాడు. దేవుడి దగ్గర ఇంకా వరం రాలా. వదిలేసే తల్లి, ఇల్లు కట్టించి ఇవ్వాలా చేస్తుంది. చేయండి, మీ పుణ్యం ఉంటుంది. నేను చూసుకుంటానమ్మా. చిన్నప్పటి నుంచి నేను తెలుగుదేశం అంటే నా ప్రాణం అండి. అసలు అమ్మా ఒక్క నిమిషం, కాలు కట్టించాలి. అది యశ్వంత్, ఆ వివరాలు తీసుకో ఫోన్ నంబర్తో సార్. నెక్స్ట్. నేను పక్కా తెలుగుదేశం అండి. జశ్వంత్ మీరు పింఛన్ వస్తలేదండి. నేను పక్కా తెలుగుదేశం. అంటే ఎందుకు పెన్షన్ ఇవ్వట్లా? నాకు 66 సంవత్సరాలు. ఎందుకు ఇవ్వట్లా? కరెంటు బిల్లు 3,000 వస్తుందని ఇస్తలేదు. సరే, మన వచ్చింది కదా, మన పార్టీ వచ్చిన తర్వాత చూసుకుందాం అని చెప్పి వదిలేశాను. అడగట్లా అన్న. కరెంటు ఛార్జీలు పెంచి లబ్ధిదారులు తగ్గించాలా, కరెంటు ఛార్జీలు పెంచుదాం. ఏమ్మా ఈ నెల కరెంటు బిల్లు వచ్చినాయా? గట్టి కాలిందా? కరెంటు దిగ పట్టుకుంటే షాక్ కొడుతుందో లేదో తెలియదు, బిల్లు పట్టుకుని గిర్రని షాక్ కొడుతుంది. 100లో వచ్చే బిల్లు 1000లో వస్తున్నాయి. 1000లో వచ్చే బిల్లు ఈరోజు 10,000 వస్తున్నాయి తల్లి. అమ్మా, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కరెంట్ ఛార్జీలు పెంచలా. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కూడా ఒక్కసారి కూడా పెంచలేదు తల్లి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినా ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనందరూ చూస్తున్నాం. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. తాతయ్య ఓపిక పట్టండి. లబ్ధిదారులు ఎంతమంది ఉన్నా, అర్హులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి పెన్షన్ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. చెప్పండి. ముస్లిం సోదరులం సార్, మాకు కమిటీ హాల్ కడతానని చెప్పి ఆర్కే గారు మంగళగిరి చుట్టూ తిప్పటమే సరిపోయింది. ఈ 5 సంవత్సరాలు తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి. కమిటీ హాల్ కట్టలేదు. శ్మశానానికి ఒక 80 లక్షలు వస్తున్నాయి, 90 లక్షలు ఇల్లుండి ఇస్తాం, రేపిస్తాం అని సంవత్సరాలు గడుపుకొచ్చారు. అందులో ఒక బండి, ఎడ్ల బండి మట్టి కూడా తోలపోయారు సార్. ఈ రకంగా తిరిగి ఇసిగిపోయి ఉన్నాం ముస్లిం సోదరులందరం. పైగా రెండోది ఏంటంటే, ఇప్పుడు కమిటీ హాల్ కడతానన్నారు ఒకటి, అది కట్టలేదు. దానికి 80 లక్షలు అన్నారు, దీనికి 80 లక్షలు అన్నారు. 80 రూపాయలు ఇల్లేదు సార్. తర్వాత కూడా ముస్లింస్ పాలెంలో ఒక తెలుగుదేశం వర్గానికి చెందిన ఒక కుర్రోడు మత్స్యతంగా పోరాడిన కుర్రోడికి యాక్సిడెంట్ జరిగింది సార్. అతను 23 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను యాక్సిడెంట్ జరిగి మూలన పడిపోయి ఉన్నాడు. అదే మన తెలుగుదేశం పార్టీ వాడు, మా మేడం గారు, మా అందరూ, వాసు గారు, మన బాబు గారు, బుద్ధిబాబు గారు, వీళ్ళందరూ కూడా వచ్చి పలకరించి మంచి చెడ్డ చూస్తున్నారు. దీని గురించి మీరు కొద్దిగా పట్టించుకొని మా అందరినీ ఒడినేస్తారని ఆశిస్తూ. అన్నా, దయచేసి మైనార్టీ సోదరులు కూడా ఒకసారి ఆలోచించాలండి.
2014లో తెలుగుదేశం, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్ళాం. మీరు ఆనాడు ఆశీర్వదించారు, దీవించారు, ప్రభుత్వం ఏర్పాటు చేశాం. మేము ముగ్గురం కలిసికట్టుగా ఆనాడు రంజాన్ తోఫా ఇచ్చాం, ఇమాం మౌజంలకి గౌరవ వేతనం ఇచ్చాం, దుల్హన్ పథకం అమలు చేశాం. ఆనాడు రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదులు రంగులు వేసినా కూడా డబ్బులు ఇచ్చాం తల్లి. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినది ఏం చేశారు? ఏకంగా మైనార్టీ సోదరులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు తల్లి. నంద్యాల అబ్దుల్ సలాం ఆయన మొత్తం కుటుంబ సభ్యులు, వైకాపా నాయకులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు తల్లి. పలమనేరు నియోజకవర్గంలో 10వ తరగతి పాప మిస్బా వాళ్ళ తల్లిదండ్రుల్ని వైకాపా నాయకులు వేధిస్తున్నారని ఆమె ఏకంగా లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఇంకో పక్కన నర్సరావుపేటలో ఇబ్రాహిం వాక్ భూముల కోసం పోరాడినందుకు నడి వీధిలో పొడిచి చంపేశారు. రంజాన్ తోఫా రద్దు చేశారు. ఇమాం మౌజంకి ఇచ్చే గౌరవ వేతనం కూడా వెనక్కి తీసుకున్నారు. అందుకే మైనార్టీ సోదరులు ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు వచ్చి సిఏ అన్న పేరుతో నాటకాలు ఆడుతున్నారు. మీరందరూ ఒక వీడియో చూడాలి. ఆ వీడియోలో వైకాపా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు సిఏకి మద్దతు తెలుపుతూ ఏకంగా ఆనాడు మాట్లాడారు, ఓటు కూడా వేశారు. మళ్ళీ అప్పుడు తెలియలేదు ఇవన్నీ. ఇప్పుడు కావాలని కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సభాముఖం మైనార్టీ సోదరులు నేను హామీ ఇస్తున్నా, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని ఈ 3 పార్టీలు కలిసికట్టుగా మిమ్మల్ని కాపాడుతామని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాదు మైనార్టీ కార్పొరేషన్ నిధులు కూడా కేటాయించలేదు. ఆ నిధులు కేటాయిస్తాం, బలోపేతం చేస్తామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తూ, మీరు నాకు చెప్పింది నేను రాసుకున్నానన్నా. తప్పనిసరిగా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎట్లా చేయాలి ఏంటనేది చర్చించి ఆ సమస్యలు పరిష్కరించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకం కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. ఆ అనంతబాబుకి జగన్ ఇచ్చిన కానుక ఏంటో తెలుసా? ఎమ్మెల్సీ పదవి. ఇట్లా మీటింగ్లు జరిగితే పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. బహిరంగ సభలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే అనంతబాబు గారిని కూర్చోబెట్టుకుని మీటింగ్లు జరుపుతారు. ఇది ఎంత అన్యాయం ఆలోచించండి. అంటే జగన్ బాబాయిని లేపేస్తాడు, ఆయన ఆదర్శంగా చూసి అనంతబాబు దళితుల్ని చంపేస్తున్నాడు. దయచేసి ఇది మా దళిత సోదరులు కూడా ఆలోచించాలని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు తెలిసే రాసుకున్నా కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరి చేశాం. జై జనసేన, జై హింద్ అని ఒక్క నిమిషం. హలో, మరి మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మన గ్రామానికి వచ్చే ఉన్నారు. వారికి మనందరూ ఘన స్వాగతం పలకాలి. మరి నారా ఈరోజు ఈ రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నారా లోకేష్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నాం. మరి ఏదైతే ఈ రచ్చబండ కార్యక్రమంలో ప్రజల యొక్క సమస్యలు ఆయన ముఖాముఖిగా తెలుసుకొని వాటి పరిష్కారం కోసం విచ్చేస్తున్నారు. మరి గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి నారా లోకేష్ గారితో ముఖాముఖిగా మాట్లాడవలసి కోరుతున్నాం. శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. దయచేసి అందరూ కూర్చోడం వెనక్కి ఇంకా కంపట్ల ప్లీజ్ నాన్న ప్లీజ్. అయ్యగారు తాతయ్య కదండి పక్కన వచ్చిన దాని కార్యకర్తలు జన సైనికులు రండిరా. నువ్వు కూర్చో బాగా కంపట్ల. సౌండ్ బాక్స్ ఉంది, క్షమించండి. అందరితో ఫోటోలు దిగిన ఏం కంగారు లేదు. లాస్ట్ చివరి వ్యక్తితో ఫోటో. ఈ రోజు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన నూతకి గ్రామం, ఆనాడు పట్టుదలతో పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చింది ఈ గ్రామం. మెజారిటీ ఇచ్చిన గ్రామానికి
ఆయన ఏమైనా పనులు చేశారా అని ఒక్కసారి ఆలోచించమంటున్నారు తల్లి. వస్తున్నాడు ఆయన రాట్లా, ఆయన నియోజకవర్గం గురించి పట్టించుకోవట్లా. దయచేసి ఇది నూతకి ప్రజలందరూ ఆలోచించమని నేను కోరుతున్నా. తల్లి 2019 ఎన్నికల్లో 21 రోజుల ముందు నేను ఇక్కడికి వచ్చా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చా. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం. ఆలోచించండి, నేను చేసిన సేవా కార్యక్రమాల్లో 10% అన్న వాళ్ళు చేశారని ఆలోచించుకుంటున్నా. అమ్మ ఒక పట్టుదలతో వచ్చా, సేవ చేయాలని నేను వచ్చాను తల్లి. ఆనాడు మన అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా మీకు అండగా నిలబడ్డాను తల్లి. అమ్మా మీరు మిమ్మల్ని కూడా ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా వాలంటీర్ సోదరులు కూడా నేను తెలుపుతున్నా తల్లి. అమ్మా కరకట్ట కమలాసన్ గారు వస్తారు, మళ్ళీ వచ్చింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశారు. ఎందుకు ఇవ్వలేదని ఆయనే చెప్పాడు తల్లి. నిరుపేద కుటుంబాలకు ఇంటి పట్టాలు అందిస్తారని. అందుకే గ్రామస్తులందరినీ కోరుతున్నా, వస్తారు, ప్రచారం చేస్తారు, దయచేసి వాళ్ళని అడగండి. గ్రామానికి మీరు చేసింది ఏంటి? ఈ రోజు మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామే, కష్టాలు పడుతున్నామే, ఆనాడు ఇంటి పట్టాలు ఇస్తారన్నారే, ఎందుకు చేయలేదని ఈ సభాముఖంగా వాళ్ళని అడగమని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా. చివరిగా మీరందరూ మళ్ళీ ఆలోచించండి. 25 సంవత్సరాలు 2 కుటుంబాలకి మీరు అవకాశం ఇచ్చారు. 25 సంవత్సరాలు పనులు ఎట్లా జరగాలమ్మా? కనీసం రేవేంద్రపాడు బ్రిడ్జ్ చేయలేదు. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చిన మా డ్రైవర్ని ఆపమంటా బండి, ఒక్క నిమిషాలు దేవుడా 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 అనుకుంటా. ఎందుకంటే కార బ్రిడ్జ్ మీద వెళ్తే ఎప్పుడు కూలుతుందా అని భయం వేస్తుంది. అమ్మా ఆనాడు నేను నిధులు కేటాయించా, 2018లో నిధులు కేటాయించా. ఈ ప్రభుత్వం వచ్చి అది క్యాన్సిల్ చేసింది. కనీసం బ్రిడ్జ్ చేయాలి కదా తల్లి. ఈ 2 కుటుంబాలు అది చేయలేదు, ట్రైన్ కట్టలేదు. గత 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇచ్చిన ఇంటి పట్టాలు ఎన్నో తెలుసా? ఇళ్ల పట్టాలు ఎన్నో తెలుసా? 0 ఒక్క పట్టా ఇవ్వలేదు తల్లి. మళ్ళీ ఏమనంటే ఇక్కడ పుట్టాము ఇక్కడ పెరిగామంటారు. మళ్ళీ నాకన్నా బాగా వాళ్ళకే సమస్యలు తెలియాలి కదా తల్లి. పనిచేసేందుకు మనసు ఉంటారు, సమస్యలు పరిష్కరించడానికి మనసు ఉంటారు. 25 సంవత్సరాలు మీరు వాళ్ళకి అవకాశం ఇస్తే మనల్ని విస్మరించారు, మనల్ని పట్టించుకోలేదు. అందుకే అమ్మా వచ్చే ఎన్నికల్లో నన్ను ఆదరించి గెలిపించండి, దీవించి శాసనసభకు పంపించండి. గత 25 సంవత్సరాలుగా జరగని పనులు మంగళగిరి నియోజకవర్గాన్ని చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటాను. డ్రైనేజీ మర్చిపోయారు సార్, మా పొలాలన్నీ దాంట్లో మునిగిపోతున్నాయి. అది నేను 2020 నుండి అప్లికేషన్ ఇస్తూ ఉన్నాను సార్. ప్రతి ఆర్కే గారు కలిశాను, ఎంఈఓ గారిని కలిశాను, ప్రతి గ్రామ సభలో కూడా. పసుపు సమస్య నా దృష్టికి తీసుకొచ్చారు, పెద్దలు కూడా వచ్చినారు, కలిశారు. బాబు గారే, చంద్రబాబు నాయుడు గారి దానిపైన లేఖ కూడా రాశారు, కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్యూమరేషన్ జరగాల్సి ఉంది. 2 నెలలు ఓపిక పట్టింది. ప్రభుత్వం అది ఇవ్వదు, నష్టపరిహారం అందజేయదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నష్టపరిహారం అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇట్స్ బిగర్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ప్రభుత్వాలు జాబ్ నోటిఫికేషన్ అని ఏదైతే మనం కోరుతున్నామో అది ప్రతి సంవత్సరం చేయాలి. ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల చేయాలి. ఈ ప్రభుత్వ అధికారులు వచ్చినా సరిగ్గా అది పట్టించుకోవాలి. మనం ఉన్నప్పుడు 2 సార్లు చేశాం. ఇప్పుడు బాబు గారు స్పష్టంగా చెప్పారు, మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తారో దానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది, తప్పనిసరిగా చేస్తారు. అండ్ అమ్మా ఇంకోటి, మన ప్రాంతానికి ఉద్యోగాలు పరిశ్రమలు మన ప్రాంతానికి ఉద్యోగాలు తీసుకురాలి, పెట్టుబడి తీసుకురాలి, పరిశ్రమలు తీసుకురాలి. అప్పుడే తల్లి ఉద్యోగాలు వస్తాయి. గతంలో కియా మోటార్స్ తీసుకొచ్చాం, అనంతపురం రాళ్ళరప్పల మధ్యలో కియా మోటార్స్ తీసుకొచ్చాం. ఎవరు ఊహించారా? కరువు ప్రాంతంలో కార్లు పండించే పరిశ్రమ తీసుకొస్తే ఊహించారా? లేదు. అలాగే తీసుకొచ్చాం. గంటలే మన ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు తీసుకురావాలి, స్థానికులకు ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. దానికి నేను కట్టుబడి. అదే ట్రాక్టర్స్ గా 6 నుంచి 7,000 రూపాయలు పెరిగింది.
కృష్ణమ్మ దూరం వెళ్ళలేదు కదా, ఇసుక రీచ్కి కాళ్ళు వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోలేదు కదా. కారణం ఏంటంటే ఇసుక దాంట్లో రోజుకి 3 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదిస్తున్నారు తల్లి. ఒక ఇసుకలో తల్లి ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొస్తారు, మన పైన జల్లుతారు, హాయిగా తీసుకుంటారు. అది మంది నుంచి దొబ్బిన డబ్బులే. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. పాత ఇసుక విధానం మళ్ళీ అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మన మంగళగిరిలో మన 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 లోకేశదిగో మన 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 మంగళగిరిలో ఉండాలి పరి దూపే పెప్పుడి కదలో. రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నుంచిన ఆనాడు మొదటి రోజు బాధ కలిగింది, కొంచెం కోపం కూడా వచ్చింది. నేను కసిగా మార్చుకున్నాను. ఆకలి పెరిగింది. ఆలోచించండి, ఓడిపోయిన మరుసటి రోజు నుంచి పంపించాం. డాక్టర్ అమ్మ మిమ్మల్ని చూసి ఉచితంగా మందు బిల్లు కూడా ఆనాడు అందజేశాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను మంగళగిరి ప్రజల కోసం చేశాను. మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా ఏర్పాటు చేశా. కుర్రోళ్ళకి వాలీబాల్ టోర్నమెంట్. ఏకంగా ఒక మీటింగ్కి వెళ్ళి మంగళగిరి కంపెనీలు రావని తేల్చి చెప్పేశాడు తల్లి. ఒకే ప్రతిపక్ష అభ్యర్థిగా మంగళగిరికి నేను ఒక కంపెనీ తీసుకొచ్చా. చేనేత తనేరాతో ఒప్పందం కుదుర్చుకుని ఏకంగా 25 మగ్గాలతో వీవర్సాలు ప్రారంభించారు తల్లి. ₹1 చేనేత సోదరు జోబు నుంచి పడకుండా ఆ వీవర్సాల కట్టాం. ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం మంగళగిరి కోసం చేశాం. మీరు ఆర్కే గారిని 2 సార్లు గెలిపించారు తల్లి. ఆయన ఈ 10 సంవత్సరాలు చేసింది ఒకటే నటన. అందుకే ముద్దుగా కరకట్ట కమలాసనం పేరు పెట్టారు. తమ్ముడు కమలాసనం కాదు, కరకట్ట కమలాసనం పేరు పెట్టారు. ఏం నటిస్తాడు తల్లి? ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. చాలా కష్టపడ్డాం తల్లి. ఇప్పుడు ఈ రోజు అడుగుతున్నా, ఏ మొహం పెట్టుకుని ఆల రామకృష్ణారెడ్డి గారు మన జోలికి వస్తారు? ఏం మంచి పనులు చేశారని ఆయన వస్తారు. అమ్మ కరెక్ట్ గా 6 నెలల క్రితం అనుకుంటా, కానీ 2 నెలల తర్వాత అర్థమైంది ఈయన కరకట్ట కమలాసం కదా అని. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు తల్లి. అంటే 2 నెలల్లో ఏమైంది తల్లి? ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? ఒకరికైనా పట్టా వచ్చిందా? ఆయన నటిస్తున్నారు. దయచేసి ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. గ్రామం మొత్తం తిరిగా. ఆ రోజు రాత్రి 11 అయింది. 11 అయింది. మళ్ళీ మీ అందరు గుర్తు చేస్తాను. మొదటిది మాదిగా ఏ ఊరికి వెళ్ళినా 3 సమస్యలు గ్యారంటీ. ఒకటి నీరు ఉండదు, రెండోది డ్రైనేజ్. ఎంత అద్భుతంగా ఉన్నాయమ్మా మన డ్రైన్లో. వర్షం పడితే మొత్తం నీరు ఆగిపోతుంది, దోమ గుయ్యి అని వచ్చి కుడుతుంది, మనకి మలేరియా డెంగ్యూ వస్తుంది. అందుకమ్మా దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. అన్నగారు ఊరు నిమ్మకూరులో వేసాను తల్లి. 8 సంవత్సరాలైంది. అద్భుతంగా ఉంది, ఒక్క దోమ ఉండదు. అందుకే ఇక్కడే కాదు మొత్తం నియోజకవర్గం కూడా భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. కృష్ణమ్మ పక్కనే ఉంది, పైప్ లైన్ ద్వారా నీరు తీసుకొస్తా. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటా. దాని తర్వాత ఎందుకంటే ఆ పనులు చేయాలంటే కొంచెం రోడ్లు కొట్టాలి. పనులు పూర్తయిన తర్వాత రోడ్లన్నీ కూడా వేసే బాధ్యత నేను తీసుకుంటా తల్లి. 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా తెలుసుకున్నా.
అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో తీసుకొచ్చాం. ఏం తల్లి ఆ మేనిఫెస్టో మీ గడపకు వచ్చిందా? వచ్చిందా తల్లి? వచ్చిన వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. సగమే వచ్చింది నాకు తెలుసు. సగమే చేసేవాళ్ళని ఊరికే మాటలు చెప్పొద్దు. స్లోగా ఉన్నారు మీరందరూ. ఇంకా వచ్చే 10 రోజులు ప్రతి గడపకి తీసుకెళ్ళాలి. మీరు అంటారు మీ అకౌంట్లో వేస్తాం. ఇంకా 3వ హామీ, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ రూపాయలు అయిన తల్లి ఇప్పుడు 1000 తగ్గించారు. అంటే 3 రెట్లు పెంచారు. మిమ్మల్ని ఆదుకునేదానికి ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం తల్లి. తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మేము హామీ ఇస్తున్నాం తల్లి. 2014లో తండ్రి గారు చనిపోతే ఆ రాజకీయం చేశాడు తల్లి. 2019లో సొంత బాబాయిని లేపేశాడు. మనందరం చూసాం. అద్భుతంగా చెప్పాడు ఎట్లా చంపాడు అని. సొంత బాబాయిని లేపేసి ఆ శవరాజకీయం చేశాడు. ఇప్పుడు ఏకంగా తల్లి వృద్ధులని చంపేసి ఆ శవరాజకీయం చేస్తున్నాడు. అమ్మా, ఈ కావాలని వైకాపా నాయకులు వాలంటీర్లు వాడి ప్రచారం చేస్తున్నారు. అది ఎవరో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాలంటీర్లు ప్రచారం చేయకూడదు కదా, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటే వాళ్ళని పనికి దూరం పెట్టారు. అది తీసుకొచ్చి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద రుద్దేదానికి ప్రయత్నిస్తున్నారు తల్లి. అమ్మా, ఈ ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మొదటి రోజే వృద్ధులకి రావాల్సిన పెన్షన్ మొత్తం ఇక్కడున్న సచివాలయ అకౌంట్ లో జమ చేసేవారు. వాళ్ళు జమ చేసింది ఎంత తెలుసా? మొదటి రోజు 10% మాత్రమే. అంటే కావాలని వృద్ధుల్ని ఇబ్బంది పెట్టాలి, వృద్ధులు చనిపోవాలని ప్రయత్నించాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఇక్కడున్న వృద్ధులు నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 3000 రూపాయలు పెన్షన్ 4000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు తల్లి, వాలంటీర్లు ఎట్లయితే ఇప్పుడు వచ్చి మన గడపలో పెన్షన్ ఇస్తున్నారో అదే విధానం మనం కొనసాగిస్తాం. ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా మీ గడపకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నా తల్లి. అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు పదే బటన్ నొక్కినా అంటున్నాడు. నొక్కాడు తల్లి, 2 బటన్లు నొక్కుతాడు తల్లి. అంటే మీ కంపెనీది ఒకే బటన్, బులుగు బటన్. అది నొక్కితే అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది తల్లి. సరుకుల ధరలు పెంచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచారు. చివరికి ఒక బటన్ నొక్కుతాడు తల్లి, బులుగు బటన్ 10 రూపాయలు పడుతుంది. ఎర్ర బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు విషయం పోతుంది. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను. ఆనాడు కొన్ని కారణాల వల్ల ఆయన అవకాశం రాల. ఆయన వెళ్ళి మళ్ళీ 5 కంపెనీలు స్టార్ట్ చేశాడు, అద్భుతంగా సక్సెస్ అయ్యాడు తల్లి. అందుకే ఆయన ఆస్తుల సగం వాటా పార్టీకి ఇవ్వాలని కోరేంత.